మీ గాండ్రింపులకు మీ బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడ్డాడు ఎవరు లేడు బిడ్డ. ఈడ దుక్కి దున్నిన చేతులు ఉన్నాయి. మీరేదో తోలు తీస్తా అంటే తీపించుకోనికే లేము. నీ కండలు కరిగినాయి, మిగిలిందే తోలు. ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో, నీ తోలు సంగతి చూసుకో. ఊర్లో మాకు తెలుసు, ఊర్లలో నాటుకోళ్ళు ఉంటాయి కదా, కోని కాల్చినాక మనం మంచిగా కాల్చి తోలు తీసి పసుపు పెడతాం కదా, మంచిగా తోలు తీసి పసుపు పెడతారు బిడ్డ మా కొడంగల్ వాళ్ళు. నువ్వేదో తెలివితేటలు అనుకుంటున్నావు. ఈ తమాషా మాటలు, ఈ అతి తెలివితేటలు కట్టి పెట్టుకో. ఎన్ని ఎలక్షన్లు జరిగినా సిగ్గు లేకుండా అన్నిట్లలో డిపాజిట్లు పోతున్నా, బండకేసి కొడుతున్నా బుద్ధి రాలే. ఇప్పటికైనా మారుండ్రి. ఇవాళ తెలంగాణలో కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించిండు కాబట్టి ఇవాళ కష్టపడ్డాం. మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ళ తర్వాత, ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. పెద్ద మనిషి కదా, మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేం అనలేదు. ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు. చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించిండు. ఎన్నో రకాలుగా సతాయించాడు. నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించాడు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన, నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తూవాన్ పాపన వాడు పోతాడు. పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది ఇన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. ఎప్పుడైనా ఏమన్నా అన్నానా? ఎప్పుడైనా ఏమన్నా అన్నానా? మీరు చెప్పురు. ఇక్కడ పాత్రికేయ మిత్రులు ఉన్నారు అందరు, నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ. చెప్పురు, ఎప్పుడైనా ఏమన్నా అన్నానా? ఒక్క కేసు అయినా పెట్టినా? పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద నన్ను ఒక కేసు పెట్టినా? ఎన్ని పాపాలు చేసారు వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా. ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు మీకు తెలుసు కదా. ఎవరినన్నా నేను కక్షతోనేమన్నా చేసినా? నేను ఒకటే అనుకున్నా, ఎవరి పాపానికి వాడు పోతాడు. మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు, పైనుంచి కిందికి చూస్తూనే ఉంటాడు. ఎవరి లెక్క వానికి రాస్తూనే ఉంటాడు, ఎవరి మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడని. ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు. కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిండా? 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేస్తే, 10 ఏళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు వచ్చేది. కల్వకుర్తి పూర్తి చేస్తే 3.5 లక్షలకు వచ్చేది. భీమా పూర్తి చేస్తే 2 లక్షలకు వచ్చేది. కోయిల్ సాగర్ లేకపోతే ఏది చేసినా, నెట్టంపాటు చేసినా, నా మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి చేస్తే 1.5 ఎకరాలకు మాకు నీళ్లు వచ్చి ఇవాళ కందులు వండించి, జొన్నలు వండించి, కల్తీ కళ్ళు దాగి బతికే పరిస్థితి మాకెందుకు ఉంటుండే? దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలోకి రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు దిక్కున్నారో. రైతులను, తెలంగాణలోని బీసీలను, తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలను, తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కర్రుగాల్చి వాత పెట్టిండు. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వసాధారణంగా ఎప్పుడేం జరుగుతుంది? ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు జనరల్ గా ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, స్థానిక సంస్థల ఎలక్షన్ల పెద్దగా ఓట్లు వేయరు నిజానికైతే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళైతే ఏమైనా పనులైతే ఏమో అనుకుంటారు. కానీ ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతున్నది? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఊరూరు తిరిగినా, జిల్లా జిల్లా తిరిగి ప్రచారం చేసినా, 2 సంవత్సరాల విజయోత్సవం పేరిట పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించినా, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చాలా దుర్మార్గమైన పనులు చేసినా ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు. మళ్ళా పైసలు పెట్టి పదవి కొనుక్కుంటావు, పూటకో పార్టీ మారుస్తావు, చొక్కాలు మార్చినంత ఈజీగా
పార్టీలు మార్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. అరే మేము సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాం, ఎమ్మెల్యే పదవిని మంత్రి పదవిని మా నాయకుడు ఆదేశిస్తే గడ్డిపోచల్లాగా త్యాగాలు చేసిన చరిత్ర మాది, వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర నీది. నీకు మాకు నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది. నువ్వా మా గురించి మాట్లాడేది? నీకు మాట్లాడే అసలు నైతికత ఉందా నీకు? ఇవాళ నువ్వు ఎట్లా అంటే ఊసెర వెల్లులు కూడా నిన్ను చూస్తే సిగ్గుపడతాయి. నువ్వు మాటలు మార్చే తీరు కానీ, నువ్వు పార్టీలు మార్చే తీరు ఊసెర వెల్లులు కూడా సిగ్గుపడేటంత దారుణంగా ఉంది నీ పరిస్థితి. అరే నీ నోటితోనే సోనియా గాంధీని దేవత అంటివి, నీ నోటితోనే బలిదేవత అన్న రకం కదా నువ్వు. మొక్కాల నీ నోటికి. బలిదేవత అన్నది నువ్వే, దేవత అన్నది నువ్వే. రేపు ఇంకేమంటావు ఆమెను? అసలు నీకు స్టాండ్ ఉందా? నీకు ఒక సిద్ధాంతం ఉందా? నీకు ఒక పద్ధతి ఉన్నదా రేవంత్ రెడ్డి? నీకు ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే. కాళేశ్వరం లేకుండానే ఈ రాష్ట్రం అట. తను ఏమేమి మాట్లాడిండో, ఏమేమి చూసిండో, ఎవరెవరికి ఏం చెప్పిండో ఇప్పుడు వాళ్ళని చూసి భయపడుతున్నాడు. వాళ్ళ ఇష్టమైన ప్రాంతం ఏది నీకంటే అశోక్ నగర్ అనేది. ఆయనే కాదు వాళ్ళ నాయకుని కూడా తీసుకొచ్చి అశోక్ నగర్లో ఛాయ్ కూడా తప్పించండి పాపం. ఇప్పుడు అశోక్ నగర్ అంటే మధ్యరాత్రి కూడా లేచుకొస్తుంటున్నాడు, వణుకుడు పుడుతున్నది. రైతాంగం, రైతన్నలారా పోండి, అర్జెంటుగా పోయి లోన్ తెచ్చుకోరి, 2 లక్షలు నేను మాఫీ చేస్తా. ఇవాళ కట్టి వచ్చినప్పుడు కూడా మళ్ళీ పోండి, సాయంత్రం నేను మాఫీ చేస్తా. అన్న నేనే ఆపిన, కేసీఆర్ ఇచ్చే రైతు బంధు 10,000 కదా, వారం ఆగుని 15 ఇస్తే అందుకే ఆపిన నేనే. కానీ వాళ్ళ రైతులను చూస్తే భయం అవుతుంది. అక్క మీ దండం పెడతారు, నాకు వేయండి ఓటు, నాకు అధికారం వేయండి, 2500 నెల నాడు నీ ఇంటికి పంపిస్తా. ఇప్పుడు అక్కల్ని చూస్తే భయం అవుతుంది. ఆఖరికి విద్యార్థులు చరిత్రలో ఎవ్వరు కూడా వీళ్ళ జోలికి పోలే పాపం. వీళ్ళని కూడా ఇట్లా మోసం చేయొచ్చని అనుకోలేవు గతంలో ఏ పార్టీ కూడా, మొత్తం వరల్డ్ పొలిటికల్ హిస్టరీలో మొట్టమొదటిసారి వీరే కనిపెట్టిండ్రు. తమ్మి నీకు 5 లక్షల కార్డు, నీ ఇష్టం ఏదంటే అది వాడుకోవచ్చు. చెల్లె నువ్వు బడి పోలేదు, కాలేజీ పోలేదు కదా, స్కూటీ నీకెందుకు, నేనే స్కూటీ ఇస్తాను, మా అక్క వచ్చి ఇస్తుంది, మా ప్రియాంక అక్క. ఇప్పుడు అమ్మాయిలు చూస్తే భయం అవుతుంది. అయ్యాల కాలేజీ పిల్లలు తమ్ముళ్ళలాగా కనపడరు, ఇవాళ పోరాణలాగా నడుతాను. విలేకరులు పోకీర్లాగానే కనబడుతున్నారు, పిల్లలు కాలేజీ పిల్లలు పోకీర్లాగానే కనబడుతున్నారు. ఆఖరికి రైతాంగం కూడా అట్లే కనబడుతున్నారు. అంతే మరి ఇంకేముంటుంది? 50 సార్లు ఢిల్లీ పోయి సగం రోజులు పైగా బయట గడిపే ముఖ్యమంత్రికి ఇంతకు మించి ఏమొస్తుంది? చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతల్ని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రాయి, మా ప్రభుత్వం పోయింది, వీళ్ళు వచ్చిండ్రు అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం. రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, అలాగా చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్లాడుతాం.
ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు ఈ రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దిగినం. ఈరోజు డిసిషన్ అయిపోయింది. 2-3 రోజులలో 2-3-4 రోజులలో రాబోయే 3-4 డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామానికి డప్పు కొడతాం, మొత్తం సభలు పెడతాం, కవులు, గాయకులు, కళాకారులు అందరినీ తట్టి లేపుతాం. మీ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం. అక్కడ జరిగే అన్యాయాన్ని, ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని, ఈ జలదోపిడిని అరికట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం. ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం, కానీ తప్ప